మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం ఉద్యమరి వినాయక వైన్స్పై దాడి ఘటనలో పోలీసులు దర్యాప్తు వేగంగా సాగుతోంది. వైన్స్పై దాడి చేసి చోరీ చేసిన నిందితులను పోలీసులు పట్టుకున్నట్లు డీసీపీ సందీప్ రావు తెలిపారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి ఆయన వివరాలు వెల్లడించారు. కాల్పుల ఘటన జరగగానే 8 టీంలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టామన్న ఆయన తెలంగాణ, రాజస్థాన్తో పాటు పలు రాష్ట్రాల్లో నిందితుల కోసం సెర్చ్ చేసినట్లు చెప్పారు. రాజస్థాన్ భరత్పూర్కు చెందిన మహమ్మద్ ఖాన్, మహమ్మద్ టారిఫ్, మహమ్మద్ నాసిర్లను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఆరిఫ్ ఖాన్ అనే మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు చెప్పారు సందీప్ రావు. తారిఫ్ అలియాస్ మొహమ్మద్ తారిఫ్ అని ఇద్దరిని కూడా మనము అరెస్ట్ చేసాము. ఇద్దరు ఇట్లా మొహమ్మద్ సమూన్ ఖాన్ని మనం దొంగమైసమ్మ చౌరస్తా ఉంటుంది కదా, అక్కడ పికప్ చేసి అతని కన్ఫెషన్ మీద, అతని ఇన్ఫర్మేషన్ మీద మొహమ్మద్ తారిఫ్ అనేటైనని అల్వాల్ నుంచి పికప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక తపంచా 3 రౌండ్స్, అలానే 30,000 క్యాష్, 2 మొబైల్ ఫోన్లు అండ్ బైక్స్ కూడా. వీళ్ళు ఏం చేశారంటే, ఈ అందరు కూడా అక్యూజ్డ్ 4 ఉంటారు. దాంట్లో ఆరిఫ్ ఖాన్ అనే అతను అబ్స్కాండింగ్ ఉన్నాడు. ఈ 4 కూడా వీళ్ళు ఏం చేస్తారంటే, రాజస్థాన్ నుంచి హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్ సరౌండింగ్ అంటే షామీర్పేట కావచ్చు, కీసరా కావచ్చు, లేకుంటే సిద్దిపేట కావచ్చు, ఈ ఏరియాస్లో జేసీబీ ఆపరేటర్ లాగా పనిచేశారు. మోర్ దెన్ 1 year వరకు పనిచేశారు. అంటే ఆన్ అండ్ ఆఫ్, కొన్ని రోజులు పనిచేయడము, కొన్ని రోజులు రాజస్థాన్ వెళ్ళడము, అలా వచ్చి వెళ్ళేవాళ్ళు. వీళ్ళకి శాలరీ వచ్చేసి అంటే పర్ హవర్లీ బేసిస్ ఉంటుంది. సో అది సరిపోకుంటే వాళ్ళొక ఈజీ వే ఏంటంటే, ఇక్కడ రాబరీ చేస్తే బెటర్ అని భావించి వాళ్ళు రాజస్థాన్ నుంచి వాళ్ళ ఇంటి దగ్గర అంటే వాళ్ళ ఊర్లో తపంచాలు అనేవి ఖరీదు చేసి ఇక్కడికి వచ్చి ప్లాన్ ప్రకారము 23rd రోజు వాళ్ళు వైన్ షాప్లో రాబరీ చేశారు. రాబరీ చేశాక వాళ్ళు అక్కడ నుంచి ఇమ్మీడియట్లీ నెక్స్ట్ డేనే హైదరాబాద్ నుంచి రాజస్థాన్